చూసినట్టయితే మనకు బంగారం రేట్ అయితే ఆకాశానికి అంటుతున్నాయి సార్. మనకి కొంతమంది ప్రజలు ఆందోళనలకు గురైతున్నారు. కొంతమంది అయితే సార్ నార్మల్‌గా ఆహ్, బంగారం రేటు పెరుగుతుంటే ఇంకా ఎక్కువ పెరుగుతదేమో అని చెప్పేసి ఇప్పుడు తీసుకునే వాళ్ళున్నారు. కొంతమందయితే ఇంకా తగ్గుతదేమో అని చెప్పి ఆగే వాళ్ళు గూడా ఉన్నారు సార్. దీని గురించి మీరేం చెప్తారు సార్? బంగారం తీసుకుంటే బెటర్ అంటారా? కొంచెం ఆగితే బెటర్ అంటారా? అసలేంటి సార్? దాని పేరే బంగారం అమ్మ. చొక్కం బంగారం అంటారు. ఆ మనిషి ఆయనకేమండి చొక్కం బంగారం అంటారు కదా. గోల్డ్ స్టాండర్డ్ అనే పదం కూడా యూజ్ చేస్తాము. అంటే ద హయ్యెస్ట్ స్టాండర్డ్ విసే గోల్డ్ స్టాండర్డ్. బంగారానికి సమాజంలో ఆ గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు ఉంది. ఐ మీన్ మనీ వాల్యూ తీసేస్తే బంగారానికి ఏం వాల్యూ లేదు నాకు తెలిసి. కానీ అంటే ఒక రకంగా ఉంది. బంగారాన్ని చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఫుడ్ రూపంలో కూడా తీసుకుంటారు. దట్ విల్ స్ట్రెంగ్తన్ ద బాడీ. అంటే చాలా మైన్యూట్, వెరీ 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 మైన్యూట్. ఇది దట్స్ ఎ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. వన్ ఇయర్ అవ్వడానికి కానీ వాట్ ఎవర్ దిస్. కానీ సొసైటీలో బంగారానికి గుర్తింపు ఉంది. అదర్వైజ్ ఫిజికల్ వాల్యూ ఏమీ లేదు. ఫిజికల్గా దేనికి పనికి వస్తుంది బంగారము? మనకి ఆకలైనప్పుడు బంగారం తినలేం కదా, అన్నమే తినాలి కదా. కానీ దానికి మానిటరీ వాల్యూ ఉంది, సొసైటల్ రికగ్నిషన్ ఉంది. దెన్ హెచ్చు తగ్గులు అనేది ప్రకృతిలో భాగాలు. ఎట్లయితే కొండలు లోయలు ఉన్నాయో, చలి ఎండ ఉందో, సో హెచ్చు తగ్గులు అనేది కూడా ఆన్ డైలీ బేసిస్ పెరుగుతుంటే జరుగుతుంటాయి. కానీ ఒకసారి మనం కొంచెం కామన్ సెన్స్ హయ్యర్ లెవెల్లో యూస్ చేయాలి. లాంగ్ పీరియడ్, షార్ట్ పీరియడ్, మీడియం పీరియడ్ అని